తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు హామీల మీద హామీలు ఇస్తుంటాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడి ఇంకొకరు ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలను అమలు చేయలేక తిప్పలు పడుతుంటారు. ఇది రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలే కాదు, జాతీయ పార్టీలు సైతం అనుసరిస్తున్న తీరు. అయితే తాజాగా ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించడం, ఆ తర్వాత అప్పులు చేసి మరీ వాటిని అమలు చేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సంచలన కామెంట్స్ చేసింది. ఉచితాల వల్లే జరిగే అనర్థాలను వివరించింది. తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఉచితాలపై చర్చ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఉచిత పథకాల కారణంగా ప్రజలు పనిచేయడం మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా అని ప్రశ్నించింది. అయితే ఢిల్లీలో ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉచితాల గురించి మాట్లాడింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసితో కూడిన ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు గెలవడమే లక్ష్యంగా హామీలు ఇస్తుంటాయి. అయితే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాడ్లీ బెహన్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైనే ఆధారపడుతున్నారని, పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ప్రజలు చాలామంది ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారని, పని కోసం వెతుక్కుంటున్నారు కదా అని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను జస్టిస్ గవాయ్ తిప్పికొట్టారు. తాను ఒక వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించారని, ఆ తర్వాత రైతుకు కూలీలు దొరకకుండా పోయారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద రేషన్ ఫ్రీగా ఇస్తుంటే వారి పని ఎందుకు చేసుకుంటారని ప్రశ్నించారు. ఉచితాలు పని కల్పించడానికి మధ్య సమతుల్యం పాటించాలి కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ అంశంపై లోతుగా మాట్లాడకూడదని అనుకుంటున్నట్లు జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఇక పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని ఖరారు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి వెల్లడించారు. అది ఎప్పటిలోగా పూర్తవుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించగా రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాగా పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయుల సంఖ్య పెరగడానికి మూల కారణాలపై ఎవరూ దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని ఓ విచారణ సందర్భంగా ఒక పిటిషనర్
పేర్కొన్నారు. ప్రభుత్వం ధనికులను మాత్రమే పట్టించుకుంటోందని, పేదలను విస్మరిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ కోర్టులో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. అయితే పట్టణ పేదరిక నిర్మూలనకు ఇంకా ఎంత సమయం పడుతుందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత ఈ పిటిషన్ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఉచితాలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. అసలు ఉచితాలు అనేవి ఎక్కడ మొదలయ్యాయి, వీటి వల్ల లాభాలెన్ని, నష్టాలు ఎలా ఉంటాయనే దానిపై విశ్లేషకులు వివరణలు ఇస్తున్నారు. ఉచిత పథకాలు తమిళనాడులో ప్రారంభమయ్యాయని చెబుతుంటారు. అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమారస్వామి కామరాజ్ 1954 నుంచి 63 మధ్యలో విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం ప్రవేశపెట్టారు. 1967లో అన్నాదురై ఉచిత పథకాలను ముందుకు తీసుకెళ్లారు. 2006లో డిఎంకే ఓటర్లకు కలర్ టీవీలను అందించి డిఎంకే, అన్నా డిఎంకేలు పోటీ పడి ఉచితాలు ప్రకటించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచితాల సంస్కృతి ఉంది. 2004 ఎన్నికల్లో రైతులకు ఉచిత విద్యుత్ని ఇస్తామని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇక ఏపీ, తెలంగాణ విభజన తర్వాత కూడా ఉచితాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఉచితాలు అందుతున్నాయి చాలని ప్రజలు అనుకుంటారు, కానీ వీటిని అమలు చేసేందుకు నిధులు ఎలా సమకూరుతాయని ప్రశ్నించుకోరు. ఒకవేళ కొంతమందికి దీనిపై అవగాహన ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అయితే పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసే డబ్బే ఉచితాల కోసం ఖర్చు చేస్తాయి ప్రభుత్వాలు. ఒక విధంగా చెప్పాలంటే కుడి జేబులో డబ్బు తీసుకొని ఎడమ జేబులో పెట్టుకున్నట్టేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తాయి, ప్రభుత్వాలను అప్పుల్లోకి నెట్టివేస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏదైనా రాష్ట్రానికి ఉచితాలకు ఆర్థిక సహాయం చేసే సామర్థ్యం ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. లేదంటే ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారమే. ఉచితాలు ఇచ్చినంత మాత్రాన దేశంలో ఉన్న పేద ప్రజల ఇబ్బందులు పరిష్కరించలేరని, పని కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని నిపుణులు, విశ్లేషకులు చెప్పే మాట. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హామీలు ఇస్తే ఇబ్బంది లేదు. గెలుపు కోసమే ఎన్నికల్లో ఇచ్చే ఉచిత హామీలు అప్పటికప్పుడు పార్టీలకు ఓట్లు కురిపించవచ్చు, కానీ దాని ప్రభావం ఆర్థిక పరిస్థితిపై ఎలా ఉంటుందని ఆలోచించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉచితాల విషయంలో పార్టీలతో పాటు ఓటర్లలో కూడా మార్పు రావాలి. అలా అయితేనే అమలుకు సాధ్యమైన హామీలను పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరుస్తాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఉచిత పథకాల కారణంగా ప్రజలు పనిచేయడం మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా అని ప్రశ్నించింది.
అయితే ఢిల్లీలో ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉచితాల గురించి మాట్లాడింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసితో కూడిన ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు గెలవడమే లక్ష్యంగా హామీలు ఇస్తుంటాయి. అయితే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాడ్లీ బెహన్ వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైనే ఆధారపడుతున్నారని, పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ప్రజలు చాలామంది ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారని, పని కోసం వెతుక్కుంటున్నారు కదా అని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను జస్టిస్ గవాయ్ తిప్పికొట్టారు. తాను ఒక వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించారని, ఆ తర్వాత రైతుకు కూలీలు దొరకకుండా పోయారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద రేషన్ ఫ్రీగా ఇస్తుంటే వారు పని ఎందుకు చేసుకుంటారని ప్రశ్నించారు. ఉచితాలు పని కల్పించడానికి మధ్య సమతౌల్యం పాటించాలి కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ అంశంపై లోతుగా మాట్లాడకూడదని అనుకుంటున్నట్లు జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. సుప్రీంకోర్టు అయితే ఒక ప్రజా వ్యాజ్యం ఏదైతే నమోదైందో ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి ప్రజా వ్యాజ్యం పైన అయితే విచారణ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. అది కూడా ముఖ్యంగా ఉచితాలపైన, ఉచితాలు ఎంతవరకు ఇస్తారు, అది కరెక్టేనా, సమాజమేనా అన్నట్టు మాట్లాడినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాహిత వాద్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీతో కూడిన ధర్మాసనం పలు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక దుమారం రేపుతోంది అని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు ఏదైతే పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా తప్పుపట్టింది. ప్రజలకు ఉచితంగా ఆహారం, నగదు లభించడం వల్ల వాళ్ళు పూర్తిగా సోమరిపోతులుగా మారిపోతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే మనం చూసామంటే దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీలు పడి ఈ విధంగా పథకాలు ప్రకటిస్తున్న ఉచిత దానిపైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల ముందు అలా ఉచితాలు పంపిణీ చేసే పద్ధతి సరైనది కాదని అన్ని పార్టీలకు కూడా ఒక రకంగా చురక అంటించింది. ముఖ్యంగా తీసుకున్నామంటే నిరాశ్రయులకు, పేదలకు, నిరుద్యోగులకు ప్రధాన జనజీవన ప్రగతిలో భాగం కాని వాళ్ళు అప్పుడే ఆ దేశ అభివృద్ధి అనేది ఆర్థికంగా ముందుకెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే వారిని దేశాభివృద్ధికి తోడ్పడేలా మార్చాలి, కానీ దీనికి బదులు ఇన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇది మంచిది కాదని, ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్న జీవుల వర్గాన్ని సృష్టించడం అవుతుందని కూడా కోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాలలో ఎన్నికల ముందు ప్రకటించే అనేక ఉచిత పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి అసలు ఇష్టపడటం లేదు. ఆ దేశానికి ప్రమాదం అవుతుంది. మనం ఉదాహరణ చూసుకున్నామంటే ఏదో వృద్ధులకు, వికలాంగులకు ఉచిత పథకాలు అంతే కాస్త చూస్తూ ఇస్తున్నారంటే అర్థం ఉంది. అలా కాకుండా పనిచేసే శక్తి, నైపుణ్యం ఉన్న మహిళలకు, ఆర్థిక పరిస్థితి మెరుగున్న కుటుంబంలోని పిల్లలకు పథకాలు, ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులు కూడా దుడ్డు ఇస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో అవరోధం. ఈ పథకాలు అన్ని కూడా ఎలాంటి పని చేయకూడదు, వారికి ఉచితంగా రేషన్లు, డబ్బులు అందుతున్నాయంటే ఇక వారు ఎందుకు పనిచేస్తారంటూ కోర్టు కూడా ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీ పడి ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే ఒక మంచి హెచ్చరిక, ఒక గుణపాఠం, ఇది భవిష్యత్తులో అన్ని పార్టీలు తీసుకుంటే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఉదాహరణ తీసుకుంటే ఏ పని చేయకుండానే ప్రతి నెల రేషన్ పంపిణీ జరుగుతుంది, పెన్షన్స్ పేరుతో డబ్బులు వచ్చి పడతాయి, కాలు కదపకుండా ఇంటి వద్దకే లేదా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిపోతుంది. ఇంకా వీరు పనిచేసే ప్రభుత్వం ఏదైతే నెల నెల పనిచేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా పడడం లేదు. ప్రభుత్వం సర్వీస్ చేసి వాళ్ళు నెల నెల తీసుకుంటున్న పెన్షన్స్ వారికి సరిగా పడుతున్నాయో లేదో తెలియదు, కానీ ఈ ఉచిత పథకాల డబ్బులు మాత్రం టయానికి పడిపోతున్నాయి. దీంతో పనిచేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో తీసుకుంటే రైతులు పొలాల్లో పనిచేయడానికి వ్యవసాయ కూలీలు కూడా దొరకడం లేదు. ఇది ఇంకా ప్రమాదకరం. కూలీలు దొరక్క, లేకపోతే ఉన్న కొద్దిపాటి కూలీలు రావడంతో అధిక కూలీలు ఇవ్వలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులు వ్యవసాయం మానేస్తున్నారు.
దీనివల్ల ఏమైపోతుంది, భవిష్యత్తులో ఆర్థికంగా మనకు ఆర్థిక వృద్ధి అనేది ఉండదు. అసలు ఇక తినుబండారాలు ఎటువంటి చిక్కదు, అసలు ఏంటి ఆర్థిక సమస్య కూడా ఎదుర్కొంటుంది. ఆఖరితో దేశమే అంతమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైతే ఉచిత పథకాలు ఇస్తున్నాయో అది కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అన్ని ఏదైతే ఇవ్వబోతున్నాయో వాళ్ళందరూ కూడా గ్రహించుకునేసి ఏదైనా ఫ్యాక్టరీస్, కర్మాగారాలు లేకపోతే ఏదైనా సంస్థలు ఏర్పాటు చేసి వారి రాష్ట్రాల్లో నిరుద్యోగ చదువుకున్న ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాలు, ఒకవేళ నిరక్షరాస్యులు కూడా వాళ్ళు చేయగలిగిన ఫిజికల్ గా చేయగలిగిన పనులు ఇచ్చి నెల వాళ్ళకి ఆర్థిక వృద్ధి ఏదైనా చేస్తే దాంతో ఆయా రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు అభివృద్ధి అవుతాయి. వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకునే ఆనందంతో ఉంటుంది. ఉచిత పథకాలకి స్వచ్ఛ ఫలితే చాలా బాగుంటుంది అన్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచి కూడా మేధావులు చెప్తున్నారు. ఏమైపోతుందంటే మనకు ఈ రోజు ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయేసి ఉచిత పథకాలకు అందరూ డిపెండ్ అయిపోయేసి ఎవరు పని చేయడం లేదు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. అటువంటిప్పుడు ఏమైతుంది, ఆహార కొరత అనేది ఏర్పడుతుంది. మనం ఇప్పటికీ కూడా అనేక పప్పు దినుసులు కావచ్చు, ఇటువంటి ఏదైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి మనం తెప్పించుకుంటున్నాం. దానివల్ల ఏమైపోతుంది, డిమాండ్ అనేది ఎక్కువైపోయి సప్లై అనేది తగ్గిపోయి అది ఆర్థిక సూత్రానికే అసలు దేశ ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి కోర్టు ఏదైతే చెప్పిందో, ధర్మాసనం ఏదైతే చెప్పిందో దాన్ని అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్న ప్రధాన పార్టీలతో సహా ఆచరిస్తే దేశాభివృద్ధికే మంచిదన్నట్టు కూడా చాలా మంది మీ ఆర్థిక నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే సూర్య, మరి సుప్రీంకోర్టు అయితే మొత్తానికి ఉచితాలే వద్దు, ఉచితాల వల్ల బద్దకస్తులుగా తయారవుతారంటూ కూడా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. కానీ మరి భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశంలోనైతే పేదలు, నిజమైన పేదలు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నవారు, నిజంగా ఆకలికి అలమటించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి రేషన్ బియ్యం కావచ్చు, ఈ పెన్షన్ కావచ్చు, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటున్న దాన్ని మనం ఏ విధంగా సమర్థించవచ్చు, ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఉచితాలను అర్హులైన వారికి అందించాలనడంలో మాత్రం మనం ఒప్పుకోవచ్చు, కానీ మొత్తానికే ఉండకూడదు ఎందుకంటే అన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు సూర్య? ఇది ఎవరైతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రెక్కాడిత గానీ దొక్కాడైన పరిస్థితితో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరే చెప్తున్నారు రెక్కాడిత గానీ వాళ్ళకు ఆకలి తీర్చుకోలేని పరిస్థితి అని. కాబట్టి వాళ్ళకు పని కల్పించండి, పని కల్పించి ఆర్థికంగా వాళ్ళకు నిలబెట్టండి, ఫలాన్ని ఇవ్వండి. లేదా చిన్న ఏదైనా దుకాణాలు పెట్టించండి, లేకపోతే చిన్న ఏదైనా వ్యాపారాలు పెట్టించండి వాళ్ళకు. లేకపోతే చదువు ఉన్నా లేకపోయినా ఒక పని కల్పించండి. అంతేగాని ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు రేషన్ షాపుల్లో బియ్యం వేస్తున్నారు. ఎవరైతే పూర్తి పేదలని మనం చెప్పుకుంటున్నామో వాళ్ళు కూడా ఆ బియ్యాన్ని తినడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మేస్తున్నారు వేరే వాళ్ళకి. వాళ్ళు దాన్ని పాలిష్ పట్టి అంతా చేసి అది మంచి బియ్యం అంతా మళ్ళీ మన దగ్గరగా అమ్ముకోవడానికి వస్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇది తప్పుదారి పడుతుంది. అదేవిధంగా ఉచితంగా ఒక్కొక్క ఇంటికి తీసుకున్నామంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, ఆమెకు ఒక పెన్షన్ వస్తుంది. లేకపోతే ఒక వికలాంగులు ఉంటారు, వాళ్ళకు ఒక పెన్షన్ వస్తుంది. ఒక వృద్ధులు ఉంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా వెళ్ళిపోతుంది. అంటే పెన్షన్ ఇస్తే సరిపోతుందా? ఇతరేతర ఏదైతే ఉన్నాయో ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు ఉన్నాయి, అవన్నీ ధరలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఒక చేతితో ఉచితం ఇస్తున్నామని చెప్తున్నారు, మిగతా దానిపైన ఎక్కువ డిపెండెంట్ ఆర్థికంగా అది రేట్లు ఎక్కువైపోతున్నాయి. అది కొనలేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు పెట్టారు. ఏమైపోతుంది, మహిళలు అసలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ. దానివల్ల దాదాపుగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతోంది. అదే వాళ్ళు ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. ఇదంతా ఏమైపోతుంది, ప్రజల మీద భారం. ఈరోజు మనం తీసుకున్నామంటే ఒక కేంద్ర ప్రభుత్వం అంటే లేకపోతే నరేంద్ర మోడీ లేకపోతే ఇంకెవరో కాదు. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కాదు, ప్రజలు. కాబట్టి మనం ఏదైతే ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తుందో ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఏదో ఆర్థికంగా అంతో ఎంతో కాస్త ఆనందంగా ఉన్నారు, వాళ్ళు పనిచేయడం లేదు. కానీ ఆ భారం అంతా ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో లేకపోతే కాస్త దిగువ తరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పూరయ్యే పరిస్థితి వస్తుంది, ఎగువ తరగతి వాళ్ళు కూడా మధ్య తరగతికి రావడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి అయిపోయి ఆర్థిక పరిస్థితి దేశంలో విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ విద్యను బట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పనలు కావచ్చు, లేకపోతే చిన్నపాటి వ్యాపారాలు కావచ్చు, లేకపోతే లోన్లు ఏదైనా ఏర్పాటు చేసి వాళ్ళకి చిన్న ఏదైనా అంగలు పెట్టించడం ఇటువంటి చేస్తే బాగుంటుంది. కానీ ఈ ఉచిత పథకాలు పెట్టి ఈ ప్రజల్ని బిచ్చగాళ్ళగా మార్చే పరిస్థితికి
స్వస్తి పలకాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సంపత్. అయితే సూర్య, ఏదైతే మీరు ఈ ఉచిత పథకాలను పక్కకు పెట్టేసి ఏదైతే ఉపాధి కల్పన అవకాశాలు కల్పించాలని మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వాలు మాత్రం మేము కూడా ఉపాధికి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది ఒకటేసారి సాధ్యపడేటువంటి అంశం కాదు. కాబట్టి ఆ లోపల వీరికి సహాయ సహకారాలు అందించడానికి ఉచిత రేషన్ కావచ్చు, ఈ సహాయకానికి డబ్బులు కావచ్చు ఇస్తున్నాం. ఆ లోపలనే మేము ఇది ఇస్తూనే వీళ్ళని కాపాడుకుంటూనే స్వయం ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం, దానికోసం మేము పెట్టుబడులు తెస్తున్నాం అంటూ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఉచిత పథకాలను కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? అంటే ఇవన్నీ ఏ పార్టీ అయితే ఇవన్నీ అయితే చెప్తున్నారో అవన్నీ బూటక మాటలు అని చెప్పొచ్చు సంపత్. ఏదైతే మన దేశానికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కనీసం చదువు ఉండాలి, విద్యా అవకాశాలు కల్పించాలి. అంటే ముఖ్యంగా వచ్చేసి వైద్య అవకాశాలు కల్పించాయి. ముఖ్యంగా మన దేశ దుస్థితి ఏమంటే, దురదృష్టం ఏమంటే విద్యా వైద్యం ఏదైతే ఉందో అవి రెండు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేసి ఒక వ్యాపారం అయిపోయింది. ఈ రోజు ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక స్కూలు కాలేజో ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మంచి వ్యాపారం. ఇంకొకటి రెండవది వచ్చేసి ఏదైనా హాస్పిటల్ కట్టుకుంటే మంచి వ్యాపారం. కేవలం వ్యాపారం కోసమే ఈ సంస్థలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఉచితంగా ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలి అంటే విద్యను ఉచితంగా, మంచి విద్య, నాణ్యమైన విద్యను అందించండి ప్రతి ఒక్కరికి. అదే విధంగా ఉచితంగా వైద్య సేవలు అందించండి, అప్పుడే ఆ ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అదే విధంగా ఎక్కడైనా ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఆ గ్రామంలో కావచ్చు, ఆ సోర్సును బట్టి అక్కడ సహజ వనరులు ఏమున్నాయి, అక్కడ తగ్గట్టుగా ఏదన్నా ఒక కంపెనీ ఏది పెట్టడానికి వీలవుతుంది, లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఏదైనా పెట్టడానికి వీలవుతుందా, లేకపోతే ఏదైనా సంస్థ స్థాపించడానికి వీలవుతుందా, మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వేరే దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ఉత్సాహమైన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి రప్పించేసి పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికక్కడే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వాళ్ళ స్థానికంగానే ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళతో పనులు చేసి వాళ్ళకు జీతాలు ఏర్పాటు చేసి వాళ్ళకి మెరుగైన జీవన భృతి అనేది అందిస్తే వాళ్ళు కూడా చాలా సగౌరవంగా కూడా జీవిస్తారు. ఈ విధంగా ఉచిత పథకాలని ఈ అన్ని పార్టీలు ప్రజలకు అలవాటు చేసేశారు. అదే విధంగా మీరు చెప్పినట్టు ప్రజలు కూడా దీని నుంచి బయటపడి మాకు ఉచిత పథకాలు వద్దు, మేము చాలా స్వేచ్ఛగా ఓటేస్తాం, ఆలోచించి ఓటేస్తాం, మాకు ఇది కావాలి, ఈ ఉద్యోగాలు కావాలి, లేకపోతే ఈ వ్యాపారాలు కావాలి, లేకపోతే ఆర్థికంగా మాకు అభివృద్ధి కావాలి, మాకు వైద్యము విద్య ఖచ్చితంగా కావాలి అని డిమాండ్ చేస్తూ వాళ్ళు కూడా ప్రతి పార్టీ కూడా చెప్పారంటే అన్ని పార్టీలు ఆలోచించుకుంటాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటాయి. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు మంచి ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి సంపర్క. అయితే సూర్యకి చివరిగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు మేము ప్రజల సంక్షేమం కోసం ఉచితాలు ఇస్తున్నాం, ఉచిత రేషన్ ఇస్తున్నాం, ప్రభుత్వ అది కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు నిర్మిస్తున్నాం. కానీ నిజంగా ప్రభుత్వం పెట్టేటువంటి ఈ ఉచిత పథకాలను, లేదంటే ఉచిత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేదంటే ఈ రేషన్ బియ్యం కావచ్చు, ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారా? రెండోది, ఒకవేళ ఈ ఏదైతే ఎలక్షన్ టైంలో వాగ్దానాలు ఫ్రీ అని వాగ్దానాలు చేస్తుంటారో ఆ గవర్నమెంట్లకే మళ్ళీ వీళ్ళు ఎందుకు ఓట్లు వేస్తున్నారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకవేళ ప్రజలు కనుక నిజంగా ఈ ఉచితంగా ఇచ్చే వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారంటే మరి ఈ పుట్టగొడుగుల ప్రైవేటు హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేటు కళాశాలలు కావచ్చు, ఇతరత్ర ఎందుకు పుట్టుకొస్తున్నాయి? దీన్ని పైన అసలు కట్టడి చేయడానికి ఏ రకంగా ప్రభుత్వాలు కావచ్చు, ఇటు ప్రజలు సమన్వయం చేయాలి? ఒక రకంగా సంపత్, ప్రభుత్వం వచ్చేసి ప్రజలతో గేమ్ అనేది ఆడుతోంది. ఉచితంగా మేము వైద్యం అందిస్తున్నాం అనేసి ఒక ప్రభుత్వ ఆసుపత్రినో, గ్రామంలోనో, ఒక మండల స్థాయిలోనో ఏర్పాటు చేస్తారు. మరి అక్కడ సౌకర్యాలు అన్ని కల్పిస్తున్నాయా? అదే విధంగా నైపుణ్యం కలిగిన వైద్యులు అక్కడ పెడుతున్నారా? ఆ వైద్యులను పెట్టినా సరే వాళ్ళు సరైన సమయానికి అక్కడికి వచ్చేసి ప్రజలకి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేసి ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా అనేది ఆలోచన చేయట్లేదు. ఈరోజు చూసామంటే పెద్ద ఒక కార్పొరేట్ స్థాయిని తలదన్నేలాగా ఒక ఆసుపత్రి మేము కట్టామని అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంకలు గుద్దుకుంటున్నా సరే మరి ఆ ఆసుపత్రిలో ఏదైనా స్కానింగ్ తీయాలి, లేకపోతే ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటివి చేయాలి అంటే బయట నుంచి ఎందుకు ప్రైవేట్ వైద్యులు తీసుకొస్తున్నారు, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళేసి అక్కడ మీరు స్కానింగ్ తీసుకోండి ఇవన్నీ బయటకు ఎందుకు పంపిస్తున్నారు? ఇదంతా ఒక వ్యాపారం. అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పెట్టారు అంటే దాని చుట్టూ స్కానింగ్ సెంటర్లు కావచ్చు, లేకపోతే ఎక్స్రే సెంటర్లు కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, ల్యాబ్లు కావచ్చు, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తారు. వాళ్ళందరూ కలిసి అక్కడ అజామేషన్ చాలా ఇస్తారు. అందుకే కదా ప్రజలకి ఇప్పుడు మేమేదో వైద్యం ఉచితంగా ఇస్తున్నామని చెబితే వైద్యం ఎక్కడ ఇస్తున్నారు ప్రజలు ఇప్పటికీ కూడా. మనం ఒకసారి మనం ఏదైనా పట్టణాల్లో కనుక చూసామంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారు,
అదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతమంది రోగులు వస్తున్నారో గమనిస్తే మనకు తెలిసిపోతుంది. అదే విధంగా ప్రభుత్వ ఏదైతే కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, సరైన ఏర్పాట్లు లేవు. అక్కడ కూర్చోవడానికి బెంచ్లు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, డిస్టీలకరణ అని చెప్తున్నారు పిల్లలకు. అటువంటిది ఏది లేదు. నిష్ణాతమైన అక్కడ టీచర్స్ లేరు. చాలా మంది టీచర్లు ఉన్నా సరే ఆ టీచర్లు ఏం చేస్తున్నారు, చిట్టీల వ్యాపారాలు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇటువంటివి చాలా మంది చేస్తున్నారు. మరి దీనిపైన అంతా ఎక్కడ నిఘా వ్యవస్థ ఏమైంది? ఎవరు ఏది పట్టించుకోవడం లేదు. మేమేదో స్కూల్ పెట్టేశామంటే మరి ఎందుకు పిల్లలు ఆ స్కూల్లో చేరడం లేదు? ఎందుకు మెరుగైన రిజల్ట్ రావట్లేదు? ఇలా మనం చూసామంటే 10వ తరగతి కావచ్చు, ఇంటర్ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే నీట్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి, ప్రభుత్వ సంస్థల నుంచి ఎందుకు రావడం లేదు? ఇవన్నీ గమనిస్తే మనకు తెలిసిపోతుంది. చాలా లోపాలు ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు డిమాండ్ చేయాల్సింది ఏమంటే మనకు విద్యా వైద్యం అనేది నాణ్యతతో అంటే కార్పొరేట్ స్థాయిలో ఉండేలాగా అందించి ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ధనం సంపాదించి అంటే జీతాల పరంగా వాళ్ళ గౌరవంగా జీవించే ఏర్పాటు అనేది చేయాలి. కర్మాగారాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, పారిశ్రామికీకరంగా అభివృద్ధి అనేది కావాలి. అప్పుడే దేశం అనేది అభివృద్ధి అవుతుంది. అప్పుడే రాజకీయ ఏదైతే ఈ దొంగ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. సంపద. ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హామీలు ఇస్తే ఇబ్బంది లేదు. గెలుపు కోసమే ఎన్నికల్లో ఇచ్చే ఉచిత హామీలు అప్పటికప్పుడు పార్టీలకు ఓట్లు కురిపించవచ్చు, కానీ దాని ప్రభావం ఆర్థిక పరిస్థితిపై ఎలా ఉంటుందని ఆలోచించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉచితాల విషయంలో పార్టీలతో పాటు ఓటర్లలో కూడా మార్పు రావాలి. అలా అయితేనే అమలుకు సాధ్యమైన హామీలను పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరుస్తాయి. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.